హలో గైస్, రేపు రాజస్థాన్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ గురించి మాట్లాడడానికి ముందు ఈ వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడాలి. ఒరే, నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడుతున్నావేంట్రా? అది కూడా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వకుండా. బూమ్రాకి, బోల్ట్కి, భువనేశ్వర్కి, అజ్లవుడ్కి అందరికీ కొట్టుకుంటూ వస్తున్నాడు వీడు. ఇంకా రేపు కోల్కతా మీద అంటారా? ఫస్టే కోల్కతా అస్సాంకి వెళ్ళిపోయింది అండ్ వీళ్ళు బౌలర్స్ కూడా అంతగా స్ట్రాంగ్ లేరు. వీడైతే పిచ్చి కుక్కుడు కొట్టినట్లు కొడతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ పైన త్వరగా అవుట్ అయిపోయారు నాయళ్ళు, ఆ కోపంతో ఉంటారు. ఎలాగైనా రేపు రాజస్థాన్ విన్ అవుతుంది. బట్ కేకేఆర్ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ని వదిలేసి బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారు వీళ్ళు. అండ్ సునీల్ నారాయణ్ని 7th బ్యాట్స్మెన్ 8th బ్యాట్స్మెన్ కింద దింపడానికన్నా ఫస్ట్ బ్యాట్స్మెన్ని దింపితే బాగుంటుంది. సునీల్ నారాయణ కొట్టేవన్నీ బౌండరీ లైన్స్లో వెళ్తాయి, మాక్సిమం 4లో 6లో ఇలాగ వచ్చేస్తాయి. వీడు పవర్ ప్లేలో ఆడితే చాలా మంచిది. అండ్ వీడిని తీసుకెళ్లి 7th ప్లేస్లో ఇస్తున్నాడు అజింక్య రహానే. అండ్ ఫస్టే వీళ్ళ దాంట్లో బౌలర్స్ లేడు, కరెక్ట్గా వాడుకునే వాళ్ళని వాడుకుంటే కేకేఆర్ ఇప్పుడు కూడా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ అస్సాం ట్రైన్ ఎక్కింది అనుకోండి, అది వేరే విషయం. సో రేపు మ్యాచ్ అయిపోయాక మళ్ళీ కలుసుకుందాం. ఓకే గైస్, దెన్ సీ యూ, బై.